మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు ఇంప్లిమెంట్ చేయడానికి మూల కారణం ఏంటి? బికాజ్ మీరు మొదటి నుంచి కూడా చాలా ఆల్మోస్ట్ క్లోజ్ టు పర్ఫెక్ట్ ప్రాక్టీసెస్ ఉండేవి కదా, అవునా కదా? చిన్నప్పటి నుంచి మీకు అలవాట్లు, పద్ధతులు అన్నీ కూడా. కానీ స్పెసిఫిక్ గా ఇంకా కూడా నేను ఇంకా ఐ వాంట్ టు డూ బెటర్ 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 అని దానికి సోర్స్ ఏమిటి? ఇది కూడా సద్గురు గారు చెప్పింది. లైక్ ఎవ్రీ 1 month ఒకసారి మనని మనం అనలైజ్ చేసుకోవాలి. లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ నేను కొంచెం బెటర్ దేంట్లోనైనా అయ్యానా, ఎనీ ఆస్పెక్ట్, వెదర్ ఇట్స్ ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఆర్ యూనో ఒకవేళ మనం బుక్ చదువుకుందాం అనుకుంటాం కానీ యూనో యూ టెన్ టు నాట్ గెట్ ఇన్ టు దట్ హ్యాబిట్, రైట్? సో ఏ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అయినా లాస్ట్ మంత్ నుండి ఈ మంత్ నాలో ఏదన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే యూ ఫీల్ లైక్ యాడింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. అంటే మేబీ నీళ్లు సరిగా తాగట్లేదు, నేను హైడ్రేషన్ ఎనఫ్ లేదు అనుకుంటే యూ స్టార్ట్ యునో మేకింగ్ షూర్ దట్ యూ డ్రింక్ వాటర్. దానిపైన కొంచెం ఫోకస్ పెట్టి హైడ్రేషన్ నీడ్స్ ఆర్ ఆల్ కంప్లీట్. ఓకే, లాస్ట్ టైంకి ఈ టైంకి దిస్ ఇస్ ద స్మాల్ ఇంప్రూవ్మెంట్. అదేదో పెద్ద ఇంప్రూవ్మెంట్ అయ్యే అవసరం లేదు. సో అలా చిన్న 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 ఇంప్రూవ్మెంట్ చేసిన కొద్దీ దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ లైఫ్. సో అవన్నీ ఇట్ యాడ్ అప్ వన్ బై వన్ యాడ్ అప్ అండ్ యూ బికమ్ అ బెటర్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. And here you are sitting in a beautiful, అది ఆర్గానిక్ కాటన్ అంటే ప్యూర్ కాటన్, మల్మల్ ఇప్పుడు చాలా బ్రీదబుల్ ఫర్ ద బాడీ అని అంటున్నారు. అబ్సల్యూట్లీ. అండ్ మనకి ఇన్ఫాక్ట్ మనం చాలా బ్లెస్డ్ అండి. కాటన్ ఇంత ఈ ప్రైస్ లో ఏ కంట్రీలో దొరకదు. కాటన్ అంటే ఒక లగ్జరీ ఫ్యాబ్రిక్ లాగా వాళ్ళు చూస్తారు. మనకి కాటన్ ఎక్కడ పత్తి పంటలు అనేసి వింటా ఉన్నాం. అండ్ ఇట్స్ అవైలబుల్ అట్ సచ్ అఫోర్డబుల్ ప్రైస్, ప్లెయిన్ కాటన్. అదే ఇఫ్ యూ గో టు ఇంటర్నేషనల్ మాల్, ఒక చిన్న షర్ట్ కి దే ఆర్ చార్జింగ్ సమ్ 8,000 10,000 రూపీస్. దెన్ వెన్ ఐ ట్రావెల్ అండ్ కమ్ బ్యాక్, అండ్ బికాస్ లగ్జరీ ఫ్యాబ్రిక్ అని ఎందుకంటారంటే ఇట్స్ హ్యాండ్ మేడ్ అండ్ ఇట్స్ న్యాచురల్ ఫైబర్స్. అండ్ మన కంట్రీలో ట్రాపికల్ కంట్రీ, చాలా రకాల ప్లాంట్స్ పండిస్తాము. సో ఆ ఆప్షన్ ఏ కంట్రీలో లేదు. సో అది ఒక బ్లెస్సింగ్. అది చాలా మందికి తెలియదు. కాటన్ అంటే ఏదో ఇట్ ఈస్ లగ్జరీ ఫ్యాబ్రిక్. ఐ వాంట్ పీపుల్ టు నో ఇట్ ఇస్ లగ్జరీ ఫ్యాబ్రిక్. 100%. పిల్లలకి వేసే స్కూల్ యూనిఫామ్స్ నుంచి అన్ని కూడా నలిగిపోకూడదని చెప్పి కన్వీనియన్స్ కోసం నాన్ కాటన్ బట్టలు, కొంచెం ఈ మిక్స్డ్ బట్టలు ఎక్కువ వేస్తుంటాం పిల్లలు ఆడుకున్నప్పుడు. మనం కూడా మోస్ట్ డేంజరస్ ఫర్ చిల్డ్రన్. వై ఐఎమ్ కాలింగ్ డేంజరస్ అంటే స్పెషలీ పిల్లలు పెరిగేటప్పుడు స్కిన్ బ్రీత్ మనకు కూడా, పిల్లలనే కాదు బట్ పిల్లలకి ఇంకా ఎక్కువ, బికాజ్ అది పెరిగే వయసు కాబట్టి. పెరిగే వయసులో పిల్లల్ని పాలిస్టర్ బట్టలలో స్పాండెక్స్ అండ్ సింథటిక్ అండ్ నైలాన్ మిక్స్ బట్టలు అంటే ఇస్త్రీ చేసే అవసరం లేదనేసి, వాష్ అండ్ వేర్ అనేసి, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కోసం వెన్ ఐ సీ అందరు పిల్లలు అవే బట్టలు వేసుకుంటున్నారు ఈ మధ్య. దట్ ఈస్ మోస్ట్ డేంజరస్ ఇన్ ద లాంగ్ రన్. అంటే ఒకవేళ ఫ్రమ్ 5 years ఈస్ గోయింగ్ ఆన్ వేరింగ్ టిల్ 15-18 years, ఆ పెరిగే ఏజ్ లో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది క్లియర్ గా కనపడుతుంది. అంటే బట్టల వల్ల అంత ఇంపాక్ట్, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ అ ట్రాపికల్ కంట్రీ, హీట్ ఈస్ మోర్. అండ్ ఈ సింథటిక్ స్పాండెక్స్ అవన్నీ టెంపరేచర్ ఆఫ్ ద బాడీని పైకి తీసుకెళ్తాయి. ఇట్ ఈస్ నాట్ మెయింటైన్ ద ఆప్టిమల్ అండ్ ద రైట్ టెంపరేచర్ ఫర్ అ బాడీ స్కిన్ టు బ్రీద్ అండ్ గ్రో నార్మలీ. సో ఆ స్వెట్ అంతా లోపల ఉండిపోయి స్కిన్ అలర్జీస్ రావడం చాలా వింటున్నాం ఇప్పుడు మన పిల్లలలో. సొరాసిస్ అని ఒక డ్రై స్కిన్ ప్యాచెస్ రావడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోని ఈటింగ్ డిజార్డర్స్, స్లీపింగ్ డిజార్డర్స్, అవి తెలియకుండా కారణం ఏంటో మనకి ఈ చిన్న దాంతో అవుతుందా అనిపిస్తుంది. కానీ if you keep doing it for years and years, it is understood as under 8 పిల్లల్ని అస్సలు సింథటిక్ స్పాండెక్స్, పాలిస్టర్, నైలాన్ అలాంటి బట్టలలో అస్సలు ఉంచవద్దు. అసలు స్కూల్స్ లో కంపల్సరీ అయితే మనకి పెద్ద స్కోప్ ఉండదు, బట్ మిగతా టైం అయినా. ఇన్ఫాక్ట్ యూ వోంట్ బిలీవ్ అండి, రీసెంట్లీ ఒక పేరెంట్ ఈస్ ఫైటింగ్ విత్ ద స్కూల్స్ అండ్ వన్ స్కూల్ ఈస్ ఆల్రెడీ సెడ్ yes to cotton clothes for children because వాళ్ళు పొద్దున 6 నుండి దే లీవ్ టు స్కూల్, బస్ లో పడి వెళ్ళి 8కి వెళ్ళి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4-5 వరకు ఆ నైలాన్ షర్ట్స్ లో షార్ట్స్ లో ఉంటున్నారు. అండ్ ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ ద చిల్డ్రన్ అనేసి సమ్ పేరెంట్స్ ఆర్ నౌ ఫైటింగ్ విత్ ద స్కూల్ అథారిటీస్ టు బ్రింగ్ ఇన్ కాటన్ బ్రీదబుల్ ఫ్యాబ్రిక్స్, న్యాచురల్ ఫైబర్స్ ఫర్ స్కూల్ యూనిఫామ్. సో ఆ మార్పు కూడా వస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ అదర్వైజ్ ఆల్సో ఇంట్లో మాత్రం ట్రై యాజ్ మచ్ యాజ్ కాటన్ స్పాండెక్స్ ఇఫ్ యూ వాంట్, నాట్ సింథటిక్ స్పాండెక్స్. మీకు కంఫర్ట్ కావాలి, స్ట్రెచ్ కావాలనుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ట్రై టు చూస్
natural fibers. Natural fibers. I mean, this is something I think మనం అన్మైండ్ఫుల్ గా ఏముందిలే అని కట్టేసుకుంటాం గ్లామర్ కోసం కొంత కన్వీనియన్స్ కంఫర్ట్ అన్ని టైం సేవింగ్ అనేసి. కానీ ముడతలున్నా పర్లేదు వేసుకోండి, బట్ హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంత ఇంపాక్ట్ ఉంటుందని చాలా మంది గ్రహించరు. బట్ ఐ థింక్ ఇవాళ మళ్ళీ వెళ్ళి ఒకసారి వార్డ్రోబ్ చూసుకుని ఎన్ని కాటన్ బట్టలు ఉన్నాయని చూసుకోవాలి. ప్రతిసారి రిజర్వేషన్ తీసుకుని అది పక్కకి వెళ్ళిపోతుంది. బట్ దట్ అపార్ట్ శిల్ప గారు, మీరు యు బీన్ ఇన్ ద బ్యూటీ లైన్, ఫ్యాషన్ లైన్ లో ఉన్నారు మీరు. యు బీన్ అ విన్నర్, ప్యాషెంట్ విన్నర్, అండ్ ఇన్ని చూసారు లైఫ్ లో. ఫండమెంటల్ గా మనపై మనం ఫోకస్ చేయడం అనేది ఇది కేవలం బాగా ధనికులకి మాత్రమే, మాకు సాధ్యం కాదు, ఎవ్రీడే వీఆర్ రన్నింగ్ అరౌండ్ సో మచ్ అని చాలా మంది వదిలేస్తారు. వాట్ ఆర్ సమ్ కామన్ మిస్టేక్స్ వీఆర్ మేకింగ్? కామన్ మిస్టేక్స్ అండ్ కామన్ థింగ్స్ దట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ధనికులకి అనేది చాలా రాంగ్. ఈవెన్ జిమ్ మెంబర్షిప్ పెట్టుకొని ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా, ట్రైనింగ్ ఓన్లీ బికమ్స్ 30 to 40% ఆఫ్ యువర్ health. 60% to 50% is diet. And diet అంటే అవకాడోసే తినాలని కాదు. అదే you can blueberries ఎక్కడ దొరుకుతాయి మనకి? అవసరం లేదు, because see, these are all to sell, and prices ఎక్కువ, and they call it superfoods. Superfoods, even నువ్వులు is superfood. నువ్వుల నూనె, నువ్వులు గ్రైండ్ చేసుకొని తిన్నా కూడా ఇట్ ఈస్ హై కాల్షియం. అండ్ అట్లాంటి మన కిచెన్ లో ఉన్న ఎన్నో ఇంగ్రీడియంట్స్ ని మనం చులకనగా చూస్తున్నాం, బికాస్ చిన్నప్పటి నుండి చూసినాయి. అదేదో బ్లూబెర్రీస్ తింటేనే మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయా, ఆవకాడో తింటేనే గుడ్ ఫ్యాట్ వస్తుందా? దట్స్ ఆల్ రాంగ్. కోకోనట్ ఆయిల్ 1 teaspoon రోజు తీసుకుంటే గనక యువర్ బ్రెయిన్ విల్ ఫంక్షన్ సో అమేజింగ్లీ. కోకోనట్ ఆయిల్ విచ్ ఈస్ ఎక్సలెంట్ ఫర్ యువర్ బ్రెయిన్. ఎస్పెషలీ పెరిగే పిల్లలకి రోజు, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు మిక్స్ ఇట్ ఆఫ్ ఇన్ సంథింగ్ అండ్ గివ్ ఇట్, వాళ్ళు తాగలేరు అనుకుంటే గనక, కానీ మేక్ షూర్ ఇట్ ఈస్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్. అంటే స్వచ్ఛమైన గానుగ నూనె ఉండాలి, నాట్ కుకింగ్ కోకోనట్ ఆయిల్. అది మెషిన్ తో దే ప్రెస్ ఇట్ కదా, అది కోల్డ్ ప్రెస్డ్ అయితేనే దానిలో ఉన్న గుణాలు ఇట్ విల్ రీటైన్. సో కోకోనట్ ఆయిల్ సింపుల్. నువ్వుల లడ్డూస్ యూ కెన్ ఈట్, బ్లాక్ నువ్వులు అండ్ వైట్ నువ్వులు. కదా, just a little, like 5 grams a day. Just keep adding it. Then what I do, flaxseed and నువ్వులు powder చేసుకొని I put it on my dining table whenever. Half and half? No, separate. Okay. నువ్వుల పౌడర్ ఒక బాటిల్లో అండ్ ఫ్లాక్సీడ్ ఒక బాటిల్లో. రోస్ట్ చేసి పౌడర్ చేస్తారా? లైట్ గా రోస్ట్ చేసి, మళ్ళీ ఎక్కువ రోస్ట్ చేస్తే కూడా దాంట్లో మంచి గుణాలన్నీ పోతాయి. సో జస్ట్ లైట్లీ రోస్ట్ అండ్ దెన్ గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. నార్మల్ గా ఫుడ్ లో ఇప్పుడు దాల్ తిన్నా కూడా ఒక స్పూన్ వేసేసుకొని సెపరేట్ గా దాని గురించి ఎక్కడ ఈ ఫ్లాక్సీడ్ ని ఎక్కడ నేను యాడ్ చేయాలి నా లైఫ్ లో, నా డయట్ లో అనకుండా జస్ట్ మేక్ ఫ్యూ థింగ్స్ లైక్ దట్. తినేటప్పుడే ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని కలిపేసుకొని ఒక ముద్ద తినేయండి. అంతట్లో కలుపుకో, అంటే టేస్ట్ మారుతుంది అనుకుంటే కనుక ఫస్ట్ ముద్దలో ఒక స్పూన్ ఇది, ఒక స్పూన్ అది వేసి కొంచెం నెయ్యితోని తినేస్తే యూ హ్యావ్ దట్ కాల్షియం, ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్ ఇన్ యువర్ డయట్. So that doesn't need so much. ఇన్ని నువ్వులు you can buy, it will last you for a week. అంతే కదా. అది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. నువ్వులు, కొబ్బరి నూనె అగ్రీడ్ కాకుండా ఇంకా many things.